Lakshmipur checkpost, interstate Telangana Maharashtra checkpost, on credible information of movement of interstate ganja smugglers. ఒక కంటైనర్ పట్టడం జరిగింది. 292 ప్యాకెట్స్, టోటల్ అరౌండ్ 900 kgs డ్రైడ్ గాంజా, 900 kg డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. ఒక లారీ కంటైనర్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దాదాపు ఈ గంజాయి కాస్ట్ 2,25 lakhs, మార్కెట్ వాల్యూ 2,25 lakhs 900 kg కానీ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇద్దరికి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంటరాగేషన్ చేసిన తర్వాత మనకి తెలిసింది ఈ గాంజా ఆంధ్ర ఒడిశా బార్డర్ ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి డెస్టినేషన్ వాజ్ మహారాష్ట్రలో బుల్ధానా అండ్ ధూలే డిస్ట్రిక్ట్. వాళ్ళకి అక్కడ ఉన్న స్మగ్లర్ సోర్స్ పని ఇచ్చారు. ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి వాయా తెలంగాణ టువర్డ్స్ మహారాష్ట్ర, హాఫ్ కన్సైన్మెంట్ బుల్ధానాలో, హాఫ్ కన్సైన్మెంట్ ధూలే డిస్ట్రిక్ట్ అది డెలివర్ చేయడానికి వాళ్ళకి పని ఇవ్వడం జరిగింది. సో మెయిన్ అక్యూజ్ దీంట్లో ఆశీష్ పండిత్. మెయిన్ అక్యూజ్ దీంట్లో A1A2 వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఏరియాలో ఉన్నారు. మనకి ఇప్పుడు అరెస్ట్ A3, A4 మెయిన్ ట్రక్ డ్రైవర్స్ అండ్ హ్యాండ్లర్ ఓవర్ ట్రాన్స్పోర్టింగ్ దిస్ గాంజా వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్లో ఉంది. లారీ కంటైనర్ ఇస్ ఆల్సో ఉత్తరాఖండ్ UK నెంబర్. ఇది కాకుండా టోటల్ 8 మంది మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ మిగతా 6గురికి అరెస్ట్ చేయడానికి టీమ్ ఫార్మేషన్ కూడా జరిగింది. వాళ్ళు కూడా సూనర్ విల్ అరెస్ట్ దెమ్. క్రైమ్ నెంబర్ 104/24 PS తలమడుగు NDPS యాక్ట్ సెక్షన్ 8C రెడ్బిల్ 20B కింద అది కేసు చేయడం జరిగింది. ఈ 900 kgs ఇది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇంత పెద్ద డిస్ట్రిక్ట్లో గాంజా సీజ్ చేయడం జరగలేదు. ఫస్ట్ టైం ఇంత పెద్ద కన్సైన్మెంట్ సీజ్ చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో యాజ్ పర్ పాలసీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ గాంజా మీద మేము తీసుకుంటున్నాము. ఇప్పటి వరకు కూడా ఆదిలాబాద్ జిల్లాలో కూడా రీసెంట్గా కేసెస్ చూస్తే కల్టివేషన్ ప్రాబ్లం ఉంది. కల్టివేషన్ కాకుండా లోకల్ సెల్లింగ్ అండ్ కన్జంప్షన్ కూడా జరుగుతుంది. ఇది కాకుండా ఇట్లాగే ఇక్కడ డిస్ట్రిక్ట్లో నేషనల్ హైవే అండ్ ఇంటర్ స్టేట్ బార్డర్ ఉంది కాబట్టి ఇట్లాగే వేరే ప్లేస్ నుంచి స్మగ్లింగ్ కూడా జరుగుతుంది. ట్రాన్సిట్ రూట్, నాట్ ఫర్ కన్జంప్షన్ ఆర్ సెల్లింగ్, కానీ ట్రాన్సిట్ రూట్ లాగా జిల్లా రూట్ విల్ బి యూజ్. సో వీఆర్ టేకింగ్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ దీస్ గాంజా ఆఫెండర్స్. ఏమైనా పెడ్లర్స్ ఉంటే, కల్టివేటర్స్ ఉంటే వాళ్ళ మీద కేసు జరుగుతుంది. ఈ ఇయర్లో చూస్తే దాదాపు మోర్ దెన్ 70-80 కేసెస్ అండర్ NDPS యాక్ట్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో మోర్ దెన్ 100 అక్యూజ్డ్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. అండ్ దిస్ ఈస్ a booster. This case is a booster for our action. ఇంకా గంజాయి మీద మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. ఇది కమర్షియల్ క్వాంటిటీ కేసు కాబట్టి ఈజీగా ఎక్కువ పనిష్మెంట్ ఉంటే ఈజీగా ఇక్కడ బెయిల్ కూడా రాదు. అన్నీ మొత్తం సీజ్ గాంజా మాల్ఖానాలో మేము షిఫ్ట్ చేస్తాము. అండ్ డ్రగ్ డిస్పోజల్ ప్రొసీజర్ ప్రకారం ఇది ఇన్సినరేటర్లో డిస్ట్రాయ్ కూడా చేస్తాం. సో దీంట్లో టోటల్ ప్రాపర్టీ అపార్ట్ ఫ్రమ్ గాంజా 1 కంటైనర్ అండ్ 2 మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.